తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నాకు తెలిసి దీనికి రీజన్ నాకేమనిపిస్తుంది అంటే నార్మల్గా ఒక క్యారెక్టర్ని జనాలు అంతా ఇన్వాల్వ్ అవ్వలేరు, అంటే అన్నిటికీ అవ్వలేరు. బట్ మీ క్యారెక్టర్కి ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మీకు ఐ థింక్ ఆ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను. నార్మల్గా ఒక విలన్ క్యారెక్టర్ని మూవీలో అయినా సీరియల్లో అయినా హేట్ చేస్తాం, అది కామన్ థింగ్. బట్ మీరు దొరికిపోయినప్పుడు మీ గురించి నిజం రివీల్ అయిపోయినప్పుడు గుండె నిండా గుడిగంటల సీరియల్లో అసలు ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నారో ఆడియన్స్. చూసారా రీల్? నేను మీకు చూపిస్తే అసలు ఎంత అయ్యో చాలా 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 పోస్ట్ ట్యాగ్ దాని కింద కామెంట్స్ ఇస్తే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఈవెన్ హ్యాపీ దట్ నాట్ ఓన్లీ లేడీస్, ఇంట్లో ఉన్న లేడీసే కాదు, పిల్లలు అండ్ మెన్ అండ్ యూత్ ప్రతి ఒక్కరు చూస్తున్న సీరియల్. దాని కింద కామెంట్స్ కూడా, అరే అమ్మాయిలు పెట్టడం కామెంట్స్ ఓకేరా, మీరు కూడా ఏంట్రా అబ్బాయిలు ఏంట్రా. అసలు సీరియస్లీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు. ఐ నో, నాకు యాక్చువల్లీ దానికైతే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అబ్బాయిలు చూస్తున్నారా, అరే పిల్లలు చూస్తున్నారా, బికాజ్ ముసలోళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చూడడం ఇట్స్ నార్మల్, బికాజ్ వాళ్ళకి అదే టైం పాస్ కాబట్టి. బట్ మగవాళ్ళు కూడా చూస్తున్నారు అండ్ పిల్లలు చూస్తున్నారు అంటే ఐ ఫెల్ట్ ఈ వావన్. అండ్ దెన్ యూత్ కూడా, కాలేజ్కి వెళ్తున్న యూత్ కూడా అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా చూస్తున్నారా, నైస్ అని చెప్పి. బట్ నేను ఒకవేళ ఇరికాక ఆ ఒక రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇట్ వాజంట్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ న్యూ దట్ బికాజ్ ఆ క్యారెక్టర్ అలాంటిది బేసిక్గా. అసలు కొంతమంది ఏంటి అంటే అంటే ఇలా చూపిస్తూ ఉంటారు కదా, ఏదైనా మన గురించి రివీల్ అయిపోయిన తర్వాత కళలాగా చూపిస్తారు, ఇది డ్రీమ్ అని చూపిస్తారు సీరియల్స్ లో. ఒకవేళ డ్రీమ్ అయితే ఈ సీరియల్ చూడడం ఆపేస్తాను చాలా మంది, అంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు వాళ్ళు, మీరు దొరికిపోవాలి అని. బికాజ్ అంతకు ముందు ఒక సీన్ లో అయ్యింది అనుకుంటా, నేను అత్తయ్య నన్ను పట్టేసుకున్నట్టు స్విమ్మింగ్ పూల్ లో తోసేసినట్టు, అది డ్రీమ్ అన్నట్టు చూపించేసరికి డెఫినెట్ గా వెన్ పీపుల్ ఆర్ వాచింగ్ ద సీరియల్ దే గెటింగ్ సో మచ్ ఇన్వాల్వ్ దట్ అరే దొరికేయాలి, రోహిణిని చంపేయాలి, నరికేయాలి కైండ్ ఆఫ్ ఉంటారు. డ్రీమ్ అనగానే పీపుల్ ఫీల్ లైక్ మేం ఫూల్ చేశారేంటి కైండ్ ఆఫ్, అది హర్ట్ అవుతుంది కదా. సో డెఫినెట్ గా అది అవుతుంది. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ ద రెస్పాన్స్. అంటే జనాలు మిమ్మల్ని ఇంత హేట్ చేస్తున్నారు కదా, దీన్ని మీ సక్సెస్ అని చెప్పుకోవచ్చా? Of course, see, the hatred or Rohini మీద కోపం and all, it will be tolerated, and I'm really happy that you people are scolding. But once it crosses the boundary, that's when I react. అంటే like you must have come across certain comments, ప్రత్యూష. అంటే మిమ్మల్ని చంపేయాలి అని ఉంటుంది, అది చూస్తుంటే మాకు సీరియల్లో అన్నారంటే యా ఫైన్ ఓకే లైక్ ఏ అని చెప్పి. బట్ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ టార్గెట్ మీ పర్సనలీ, లైక్ నీకు రియల్ లైఫ్లో ఇలానే అవ్వాలి, నీ మొగుడు చచ్చిపోవాలి, ఆర్ నీకు పిల్లలు అవ్వద్దు. దోస్ కైండ్ ఆఫ్ కమెంట్స్ అండ్ మెసేజెస్ have also I have received. So that is when I draw a line. నువ్వు సీరియల్లో ఉన్న దాన్ని తిట్టుకో, సీరియల్ పేరు చెప్పి నన్ను తిట్టు, నాకు ప్రాబ్లమే లేదు, బికాజ్ ఐ హ్యావ్ వర్క్ డే అండ్ నైట్ ఫర్ దట్ నేమ్ టు గెట్ దట్ నేమ్. బట్ నువ్వు ఇలా టార్గెట్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ డ్రా లైన్ టాలరేషన్కి. అండ్ వెన్ ఐ యాక్చువల్లీ రెస్పాండ్, మీకు ఇష్టం లేకుండా అప్పుడు కూడా నేను లైక్ నేను పెరిగిన వాతావరణం ఏంటో నాకు తెలీదు, చూసుకొని మెసేజ్ చేయండి, కరెక్ట్గా ఆలోచించి మెసేజ్ చేయండి, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు పెట్టినప్పుడు నీకు ఇంత పొగరా అని చెప్పంటారు, అన్ఫాలో చేసేయండి మీకు ఇష్టం లేకుండా, బట్ ఇలాంటివి కమెంట్ చేయకండి అన్నప్పుడు వాడికి ఎవరైతే కమెంట్ చేస్తుంటారో అతనికి సపోర్ట్గా నీకు సీరియల్లోనే పొగరనుకున్నాను రియల్ లైఫ్లో కూడా ఎంతేనా అంటే, బ్రో నిన్నంటే కూడా నువ్వు కూడా యాక్సెప్ట్ చేయలేవు బ్రో, అంతే కదా. నువ్వు పడనప్పుడు నువ్వు నన్ను అనొద్దు. And actor never ever an actor is a public property. Yes, you just can't tell anything you feel like. మీకు ఎలాగా లైఫ్స్ లైక్ వర్క్ బయట లైఫ్స్ ఉంటాయో మాకు అలాగే వర్క్ బయట లైఫ్స్ ఉంటాయి. ఎస్ యూ జస్ట్ కాంట్ జడ్జెస్ బై ద క్యారెక్టర్ వీ ప్లే. దట్ క్యారెక్టర్ ఈజ్ ఆర్ వర్క్, దట్ క్యారెక్టర్ ఈజ్ ఆర్ బ్రెడ్ అండ్ బటర్, బట్ అవుట్ సైడ్ ద క్యారెక్టర్ యూ నెవర్ నో మీ. సో ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఎంత స్వీట్ అర్థమైపోయి ఉంటుంది, ఎంత క్యూట్ గా ఎందుకైంది ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎంత. అండ్ యాక్చువల్లీ నేను రియల్ లైఫ్ లో ఇలానే ఉంటాను. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు అయితే ప్రత్యూష నేను ఇంకా చాలా చైల్డిష్గా బబ్లీగా బిహేవ్ చేస్తుంటే ఎప్పుడు మమ్మీ తిట్టేది నన్ను,
ఏ పెద్దదానిలో బిహేవ్ చేయి, ఏంటి నీకు నీ ఏజ్ ఏంటి అది ఇది అంటే, నేను అబ్బాయి అది ఎలా బిహేవ్ చేయాలబ్బా అది నాకు అర్థం కావట్లేదు. బట్ ఆన్ స్క్రీన్ మీరు చూసేది అది వేరు, బట్ నేను రియల్ లైఫ్లో ఉండేది ఇలానే. ఎప్పుడు కక్షలు ఏం చేయాలా ఐఎమ్ రియలీ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ థింగ్స్, అంటే క్రియల్ థింగ్స్ కానీ అవన్నీ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ ఇన్ రియల్ లైఫ్. సో మీరు రియల్ లైఫ్ గురించి మాట్లాడితే జ్యోతికాకి అండ్ రోహిణికి ఏమైనా సిమిలర్ క్వాలిటీ ఏదైనా ఉందంటే ఒకటేనా ఏమైనా ఉందా? అస్సలు లేదు ప్రత్యూష, నేను ఆలోచించి చాలాసార్లు చూశాను. ఇన్ఫ్యాక్ట్ తెలుసా, మా డైరెక్టర్ గారు ఆర్ మా కో డైరెక్టర్ గారు వచ్చేసి సీన్ చెప్తుంటే మారదా సార్ ఈమె అంటాను నేను. ఐ స్వేర్ అలానే అంట. మీరే హేట్ చేస్తున్నారు. హైట్ కాదు, అదేంటి ఇలా చేస్తే ఇంకా మంచిదే కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాలు మీనా వచ్చి చింటూని అడాప్ట్ చేసుకుంటాం అంటారు. నేను మా డైరెక్టర్ సార్ అడాప్ట్ చేసుకుంటే మంచిదే కదా, లైక్ ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు రోహిణిని అమ్మ అని పిలిచినా కూడా ఏమవుతుంది, వరుసకి తను పెద్దమ్మ అవుతుంది కదా, సో అనొచ్చు కదా. ఏమవుతుంది అంటే ఏంటో అమ్మ అంటారు, రా వచ్చి నువ్వు డైరెక్ట్ చేయి అంటారా? అంతే కదా డెఫినెట్గా. ఏం చేస్తాం మేడం ఏం చేస్తాం కైండ్ ఆఫ్ అంటారు. అఫ్ కోర్స్ ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఎందుకు ఇంత ఇన్ని అని. లైక్ మొన్న రీసెంట్ ఎపిసోడ్లో కూడా అంతే, ఏదో విషయానికి లైక్ అంత అవుతుంది, అంత అయ్యాక మళ్ళీ అమ్మాయి మోసం చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మళ్ళీ మనోజ్ మళ్ళీ ఈ అమ్మాయి మారదా అంటే, అయ్యో ఏం మా కో డైరెక్టర్ ఇలా స్క్రిప్ట్ని కొట్టుకుని మారదండి మారదు. రీసెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎప్పుడు రోహిణి మంచిగా మారిపోతుందా. ఐ థింక్ దట్ రోహిణి మంచిగా మారితే నీకు చూడడానికి ఇంట్రెస్టే ఉండదు బికాస్ యు నో ద హోల్ స్టోరీ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ హర్. అండ్ మనం కామెంట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు అన్నట్లు కొన్ని కామెంట్స్ మనకి కొంచెం ఇట్లా బాధ కలిగిస్తాయి, కానీ కొన్ని ఆ బాధలన్నిటిని ఒక కామెంట్ పోగొడుతుంది. అంటే మన ఫేస్ లో ఒక స్మైల్ రప్పిస్తుంది. ఒక కామెంట్ అంటే మీరు రీసెంట్ గా ఒక వీడియో చేశారు కదా, లైక్ ఇది BTS లాగా దొరికిపోయిన రీల్, అంటే ఆమె అత్త క్యారెక్టర్ మిమ్మల్ని కొట్టడము, ఇంట్లోంచి బయటికి గెంటేయడం, ఇవన్నీ కూడా. అందులో ఒక కామెంట్ చూసాను, ఐ థింక్ మెయిన్ లీడ్ కంటే కూడా మీకు ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, లైక్ వెంటనే ఈ రోజు ఇలా పర్ఫామ్ చేస్తే మంచిగా నటించాలి, మళ్ళీ ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలా అని ఒక క్రూయల్గా బిహేవ్ చేయాలి. సో ఇవి డిఫరెంట్ టాస్క్లు మీకే ఉంటాయి. మనకు బేసిక్గా పాజిటివ్ కంటే నెగిటివ్కి కొంచెం అఫ్కోర్స్ ఆ వేరియేషన్స్ అన్నది అయితే ఉంటుంది. అండ్ రోహిణి ఈజ్ నాట్ అ నెగిటివ్ క్యారెక్టర్ ప్రత్యూష, లైక్ మీకు కూడా ఆడియన్స్ చెప్పాలనుకున్నా, రోహిణి ఈజ్ నాట్ అ నెగిటివ్ ఆర్ కక్ష సాధించే ఆ కైండ్ ఆఫ్ అలా క్రూయాలిటీ కాదు. బేసిక్గా అమ్మాయికి ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అప్పుల బాధ కోసం వాళ్ళ అమ్మ ఎవరో పెద్ద ఆయనకిచ్చి పెళ్లి చేసింది. ఆ పిల్ల ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది, ఇంట్లో బాధల కోసం అని చెప్పి. చూస్తే అతను అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వగానే చనిపోవడం జరుగుతుంది. ఈ పిల్ల ఏం చంపేదు విలన్ అవ్వడానికి, అతను చనిపోతాడు. షీ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ హర్ ఫేట్. ఓకే నా లైఫ్ ఇదే అనుకుని ఉండే టైంలో మొగుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు బేసిక్గా ఒక టీనేజ్ అమ్మాయికి మైండ్ ఎలా అయిపోద్ది అంటే, ఇప్పుడు ఇంత జరిగింది నీ వల్లనే కదా అనేసి వాళ్ళ అమ్మ మీద లాష్ అవుట్ అయ్యి, ఆ బేబీ ఏదైతే తను డెలివరీ చేసిందో ఆ బేబీని వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేసి నా లైఫ్ నేను సెట్ చేసుకుంటానని చెప్పేసి బయటికి వచ్చేసింది. బయటికి సిటీకి వచ్చి తను ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఒక బ్యూటీషియన్ కోర్స్ చేసుకుంది. బ్యూటీషియన్ కోర్స్ చేసుకున్న టైంలో షీ యాక్చువల్లీ మెట్ విత్ మనోజ్ని చూసింది. ఇప్పుడు మనం ఆ ఏజ్ని క్రాస్ అయ్యి వచ్చాం, ఒక 22-23 ఏజ్లో ఎవరైనా వచ్చి మన దగ్గర మంచిగా మాట్లాడంటే అఫ్కోర్స్ యూ ఫీల్ గుడ్ కదా. అండ్ పైగా చిన్నప్పటి నుంచి ప్రేమ ఆప్యాయత లేని అమ్మాయి డబ్బులు ఇంట్లో అప్పుల బాధ తీరుస్తారని చెప్పి పెళ్లి చేసి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి ప్రేమ లేని లోటు అయితే 100% ఉంటుంది. సో షీ గాట్ అట్రాక్టెడ్ టు మనోజ్. తనకు అర్థమైంది ఆ అబ్బాయికి డబ్బులే ఇష్టము, డబ్బులు అంటేనే పిచ్చి. అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మ కూడా డబ్బు పిచ్చి ఉన్నప్పుడు తనకు అలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేది పెద్ద విషయం అనిపించలేదు. తన వరకు నాకు మంచి ఫ్యామిలీ కావాలి, నాకు మొగుడు కావాలి, నాకు నచ్చిన మొగుడు కావాలి, నాకు నచ్చిన ఫ్యామిలీ కావాలన్న దానికి షీ డిడ్ంట్ ఫీల్ గిల్టీ. లైక్ ఇంత ఇది నాకు గిల్ట్ అని ఆ అమ్మాయికి అనిపించకుండా పెళ్లి చేసేసుకుంది. బట్ రోహిణికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక అబద్ధం చెప్తే డెఫినెట్గా నువ్వు దాన్ని సర్వైవ్ చేపియాలంటే ఇంకొక 100 అబద్ధాలు యాడ్ ఆన్ అవుతాయి. అండ్ అగైన్ అబద్ధాలు చెప్పి ఎవరైనా సరే ఏదో ఒక రోజు
ఖచ్చితంగా ఇరుక్కుతారు. ఇరుక్కకుండా అసలు ఉన్నట్టే లేదు. వి హావ్ సీన్ కదా. అమ్మాయికి ఆ టైంలో అర్థం కాలేదు, అరే ఇప్పుడు నేను డబ్బున్న దాన్ని పెళ్లి చేసేసుకుంటే అయిపోద్ది అనుకుంది. బట్ ఆ డబ్బున్న దాన్ని అని చెప్పేసి అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా లాస్ట్కి ఇరికింది కూడా. ఇంకా ఉంది, ఇంకా ఇరకడం కూడా ఉంది. ఈవెన్చువల్లీ అది కూడా బయటపడిపోతుంది. బేసిక్గా ఈ సీరియల్ లీక్ చేస్తున్నారా ఏంటి కొన్ని కొన్ని? నో 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 అదే మనకు తెలుసు కదా, ఎప్పటికైనా అది రివీల్ అవుతుంది అనే విషయం అయితే. ఎలా రివీల్ అవుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు కదా.